హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ డిజీస్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలి అని కోరుకుంటూ మరొక వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో చూసే ముందు చిన్న లైక్ ఇచ్చి అయితే చూడండి. మీరు ఇచ్చే లైక్ వలన నా వీడియో మరికొంతమందికి రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. మరి లేట్ ఎందుకు, వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా? ఈరోజు వీడియో వచ్చేసి క్షీరాబ్ది ద్వాదశి పార్ట్ 2 వీడియో మీతో షేర్ చేసుకుంటున్నాను. పార్ట్ 1లో నైవేద్యాలు అవన్నీ ఏ విధంగా చేసాను అన్నది మీతో షేర్ చేసుకున్నాను కదా. ఇప్పుడు టైం వచ్చేసి ఈవినింగ్ 5:30 అలా అవుతుందండి. ఇప్పుడైతే నేను పిండి ప్రమిదలు అయితే తయారు చేస్తున్నానండి. ఈవినింగ్ పూజలో ఉసిరి దీపాలు అయితే వెలిగిద్దామనేసి ముందుగా పిండి ప్రమిదలు అయితే సిద్ధం చేస్తున్నాను. ప్రమిదల కోసం పిండి కలిపే ప్రాసెస్ అంతా కూడా అందరికీ తెలిసిందే కదా. చాలా వీడియోస్లో మీతో షేర్ చేసుకున్నాను కదా. అందుకే అదంతా కూడా వీడియో అయితే ఏం షూట్ చేయలేదండి. ఎప్పుడు కూడా వరిపిండి ప్రమిదలు చేసేటప్పుడు అట్టుపండు, ఆవు పాలు, కొంచెం బెల్లం, ఆవు నెయ్యి వేసి మిక్స్ చేసినట్లయితే పిండి బాగా జిగురొచ్చి ప్రమిదలు చేయడానికి బాగా వస్తాయి. నెక్స్ట్ మనం వెలిగించినప్పుడు బీటలు తీయకుండా అయితే ఉంటాయండి. సో చూసారు కదా, చిన్న చిన్న ప్రమిదలే చేశాను. ఎందుకంటే ఉసిరికాయల పైన నిలబెట్టినప్పుడు అవి పక్కకి ఒరిగిపోకుండా నిలబడాలి కాబట్టి. సో ఇంక ఈ కాయలు దీపం పెట్టినప్పుడు పక్కకు పడిపోతాయి కదా, అలా పడకుండా ఉండాలంటే ఇలా అట్టిడొప్పల్లో నేను కొంచెం వరిపిండి ముద్ద పెట్టి దానికి అతికించానండి ఉసిరికాయని. చాలా బాగా కూర్చుంది ఉసిరికాయ. నార్మల్గా దీపాల వాటి పైన పెట్టినట్లయితే ఇంకా అటు ఇటు కదలకుండా ఉంటాయి. కానీ వీటిపైన నేను వరిపిండితో చేసిన ఈ దీపాలను అయితే పెట్టాను కదా, ఇవి పెట్టగానే బరువుకి అట్టుడొప్ప తేలిపోతుందండి, అతుక్కోవటం లేదు. సో ఇంక ఇలా కాదు, ఏదో ఒకటి చెయ్యాలి అన్నట్టుగా మళ్ళీ ఇది తీసేసాను. ఇంక ఉసిరికాయలు అయితే ఈరోజు మార్కెట్లో ఉసిరికాయలు అయితే నార్మల్ డేస్ కంటే కూడా ఎక్కువ ఉన్నాయండి. ప్రతి ఒక్కరూ తీసుకొచ్చారు. కానీ కాయలు అయితే అసలు ఫ్రెష్గా లేవు. అది కూడా ఎండలో ఉండిచ్చేయటం వల్ల కలర్ చేంజ్ అయిపోయాయి. కాస్ట్ కూడా ఎక్కువే చెప్పారండి. 1/2 కిలో 100 చెప్పారు. సో నేను ఎప్పుడు తీసుకునే ఆమె దగ్గరికి అయితే వెళ్ళాను. ఆమె అయితే ఫ్రెష్గా ఉన్నవి తీసుకొచ్చింది. ఇక్కడ చూసారు కదా కాయలు అయితే ఎంత తాజాగా ఉన్నాయో. ఆవిడ ఎప్పుడు కూడా 1/2 కిలో 50 రూపీస్కి ఇస్తుంది. ఈరోజైతే 10 రూపీస్ ఎక్కువ తీసుకుంది. అయినప్పటికీ కూడా కాయలు అయితే బాగున్నాయి కదా. నేను చిన్న చిన్న కాయలే తీసానండి. చాలా పెద్ద పెద్ద కాయలు ఉన్నాయి. అవి చూస్తుంటే ఆ రోజు కాయలు తినేయాలనిపించింది నాకు, అంత బాగున్నాయి. ఆ పెద్ద పెద్ద కాయల మీద దీపాలు పెడితే చాలా బాగుంటాయండి. కానీ మనకి 1/2 కిలోకి ఒక 6-7 కాయలకు మించి రావన్నమాట. అంత పెద్ద పెద్ద కాయలు అయితే ఉన్నాయి. నిమ్మకాయ సైజులో చూడడానికి అయితే బాగున్నాయి. కానీ ఇంక అందరూ కూడా ఈరోజు 31 దీపాలు అయితే పెడతారు కదా, ఈ చిన్న చిన్న కాయలు ఎక్కువ తీసుకుంటున్నారండి అక్కడ ఉన్న వాళ్ళు, లేడీస్ అందరూ కూడా. ఇంక నేను కూడా ఇంకా కార్తీక మాసంలో ఎక్కువగానే ఈ దీపం పెడతాం కాబట్టి ఇంకా ముందుసారి ఒక 1/2 కిలో తీసుకున్నాను. ఇప్పటి వరకు వచ్చాయి. మళ్ళీ ఇప్పుడు ఒక 1/2 కిలో అయితే తీసుకున్నాను. ఫస్ట్ అయితే ఇక్కడ వీడియోలో చూసారు కదా, ఉసిరికాయలని అట్టడప్పుల్లో అయితే పెట్టాను. ఇలా వరిపిండి పెట్టి పైన మళ్ళీ వరిపిండి ప్రమిదలు అయితే పెట్టాను. సో ఇలా ఉసిరికాయ అట్టిడప్పులో పెట్టినప్పుడు అయితే కూర్చుందండి, అంటే నిలబడుతుంది. ఎప్పుడైతే వీటిపైన వరిపిండి ప్రమిదలు పెట్టానో బరువుకి పక్కకు తిరగబడిపోతుంది అట్టిడప్పు కాబట్టి. మళ్ళీ ఇంకా అట్టిడప్పులోంచి తీసేసాను. ఎందుకంటే దీపం వెలిగించిన తర్వాత తిరగబడిపోయింది అనుకోండి, ఇంకా దేవుడి ఫొటోస్ అన్నీ ఇదవుతాయి. నెక్స్ట్ అలా దీపం వెలిగించింది తిరగబడకూడదు కాబట్టి ముందుగానే ఇంకా తీసేసానండి. టెస్ట్ చేశాను ఆగుద్దేమని, ఇంక అసలు నిలబడటం లేదు. ఇంకా కిందకి వెళ్ళి మందారాకులు అయితే తీసుకొచ్చానండి పెద్దవి. మందారాకుల పైన కొంచెం వరిపిండి పెట్టి, వరిపిండి పైన ఉసిరికాయలను పెట్టి వాటిపైన ఈ దీపాలు పెట్టాను. చూడండి దీపాలన్నీ ఎంత చక్కగా కూర్చున్నాయో. సో ముందు అట్టిడప్పుల్లో పెట్టినప్పుడు పెడుతుంటే పక్కకు పడిపోతున్నాయి, పెడుతుంటే పక్కకు పడిపోతున్నాయి. సో ఇప్పుడైతే కూర్చున్నాయి కదా. సో ఫైనల్గా దీపాలన్నీ కూడా సిద్ధం చేసేసాను. ఇంక ఇప్పుడైతే నేను రెడీ అయ్యి వచ్చి పువ్వులు, తమలపాకులు ఇవన్నీ కూడా సిద్ధం చేస్తున్నానండి. తులసి పత్రి చెప్పాను కదా, ఆల్రెడీ 2 డేస్ నుంచి వాడుతున్నాను. అలాగే మారేడు దళాలు, గులాబీలు, చామంతి. ఈరోజు పువ్వులు అయితే చాలా కాస్ట్ ఉన్నాయి. ఇవన్నీ కూడా నేను 2 డేస్ ముందే తీసుకున్నానండి. నార్మల్గా ఇంకా మా కింద పారిజాత పువ్వులు, అలాగే మా ఇంట్లో నిత్తమల్లి చెట్టు అయితే ఉంది కదా, ఆ పువ్వులు ఇవన్నీ కూడా మార్నింగే కోసి అయితే ఉంచాను. దీపాలన్నీ కూడా ఈ విధంగా సిద్ధం చేశానండి. ఈ అట్టుడప్పుల్లో 31 ఒత్తు అయితే వేశాను. ఒక్కొక్క దాంట్లోని 10 చొప్పున అయితే వేసుకున్నాను. అలాగే 365 ఒత్తు అయితే ఎక్కువ టైం వెలుగుద్ది కదా అన్నట్టుగా ఇలా ప్రమిదలు అయితే సిద్ధం చేశాను. మిగతావన్నీ కూడా ఆమ్లపల దీపాలు, అది ఉసిరి దీపాలు అయితే ఈ విధంగా వరిపిండి ప్రమిదలు చేసి అందులో అయితే పెట్టానండి. ఫైనల్గా ఇంకా పూజకు కావలసినవన్నీ కూడా సిద్ధం చేసేసాను. ఇప్పుడైతే ఇంట్లో నిత్య పూజ, తులసి పూజ, అలాగే బయట దీపం పెడతాను కదా సింహద్వారం దగ్గర,
అవన్నీ చేసిన తర్వాత 6:30 ఆ టైంకి అయితే తులసి పూజ అయితే స్టార్ట్ చేయాలంటండి. అప్పటి వరకు దుర్ముహూర్తం ఏదో ఉంటుందంట. సో ఈలోపు ఇంక ఇంట్లో ఈ పూజలన్నీ చేసుకున్న తర్వాత ఇంకా తులసి పూజ అయితే చేద్దామనేసి ఫైనల్గా పూజకు కావాల్సినవన్నీ కూడా ఈ విధంగా సిద్ధం చేసుకున్నాను. ఎందుకంటే ఒకటొకటి అన్నీ తెచ్చి ఇక్కడ పెట్టలేదనుకోండి, ఏది కావాల్సినా మళ్ళీ పూజలో కూర్చుని మా అబ్బాయిని పిలవటమో నేను లేవటమో అవుతుంది కదా. ఇవి వచ్చేసి తమలపాకులు మాట. ఇంకా ఫైనల్గా పూజకు కావాల్సినవన్నీ కూడా సిద్ధం చేసేసుకుని ఇంకా నిత్య పూజ యథావిధిగా చేసుకోవాలి కదా. సో దీపాలైతే పెట్టేశానండి. ఆల్రెడీ ఇక్కడ 5 దీపాలు పెడుతున్నాను, మీకు తెలిసిందే. ఎందుకంటే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు 4 డేస్ దీపాలైతే పెట్టలేదు కదండీ. ఆ 4 డేస్ దీపాలు కూడా రోజు 3 చొప్పున కలుపుకుంటూ వచ్చాను. నిన్న ఏకాదశితో ఆ దీపాలన్నీ పూర్తయిపోయాయి. కానీ ఇంక ఈరోజు క్షీరాబ్ది ద్వాదశి, ఈరోజు దీపాలు ఎక్కువ పెడితే మంచిదే కదా అన్నట్టుగా ఇంక ఈరోజు కూడా ఎగస్ట్రా ఏముంది, తక్కువ పెట్టకూడదు కానీ ఎక్కువ పెట్టచ్చు కదా అన్నట్టుగా 5 దీపాలు పెట్టానండి బయట. అలాగే ఇంక ఈవినింగ్ టైంలో నిత్య పూజ ఎలాగా చేసుకుంటాను కదా, ఇంకా నిత్య పూజ కూడా చేసేసుకున్నాను. అలాగే ప్రతిరోజు ఈవినింగ్ కూడా తులసి కోట దగ్గర దీపం పెడతాను కదా, ఆ దీపం కూడా పెట్టేసుకుని తులసమ్మకి నైవేద్యం సమర్పించేశాను. ఇంకా ఇప్పుడు 6:30కి అయితే ఈ పూజ స్టార్ట్ చేయాలి కదా. ఈ లోపు నా నిత్య పూజలన్నీ పూర్తి చేసుకుని కరెక్ట్గా టైం వచ్చేసి 6:45 అయ్యిందండి. ఇంకా పూజకు కావాల్సినవన్నీ కూడా చూసారు కదా, ఈ విధంగా సిద్ధం చేసుకున్నాను. ఇప్పుడైతే పూజ అయితే స్టార్ట్ చేయాలి. చూడండి ఎంత నిండుగా కలగా ఉందో కదా మొత్తం అంతా కూడా. పూలమాల అయితే లేదండి, పూలమాల తీసుకోవలసింది. నాకు మార్కెట్కి వెళ్ళినప్పుడు అంతగా ఐడియా లేదు. ఇంట్లో పారిజాత పూలు ఎక్కువగానే ఉన్నాయి కదా, అవి అయితే గుచ్చి దండ వేద్దాం అనుకున్నాను కానీ అసలు టైం సరిపోలేదండి. 1-2 సార్లు మా అబ్బాయికి చెప్పాను తప్ప వాడు కూడా పెద్దగా పట్టించుకోలేదు. ఇంకా నాకు టైం సరిపోక పూలదండ అయితే గుచ్చలేదు. ఇలాగ తులసి దళాలు ఉన్నాయి కదా, అవి ఇలా వెంకటేశ్వర స్వామి వారికి అయితే అలంకరణ కింద అయితే చేశానండి. ఈ విధంగా క్షీరాబ్ది ద్వాదశి పూజకి అయితే సిద్ధం చేసుకున్నాను. ఈ సంవత్సరానికంటే కూడా లాస్ట్ ఇయర్ క్షీరాబ్ది ద్వాదశి పూజ అయితే చాలా బాగా చేసుకున్నానండి. అది కూడా అమ్మ వాళ్ళ ఇంట్లోని. తెలిసిన వాళ్ళ శంకుస్థాపన ఉందనేసి ముందు రోజు అంటే ఏకాదశి రోజు నేను అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాను. ఇంక క్షీరాబ్ది ద్వాదశికి అక్కడే ఉండటం వల్ల నైట్ పూజ అంతా కూడా అమ్మ వాళ్ళ తులసి కోట దగ్గర చేసుకున్నానండి. చాలా బాగా చేసుకున్నాను. చెల్లైతే పందిరి కట్టేసి మొత్తం అంతా కూడా చాలా బాగా డెకరేషన్ చేసింది. ఆల్రెడీ ఆ వీడియో కూడా మన ఛానల్లో పోస్ట్ చేశాను. ఆ వీడియో లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఈ సంవత్సరం మా ఇంట్లో అయితే చేసుకుంటున్నాను ఈ విధంగా అన్నమాట. ఎప్పుడు కూడా అత్తయ్య గారు కూడా పందిరి వేరండి, కానీ చెరుగ్గడ అయితే పెడతారు. సో ఇక్కడైతే చెరుగ్గడలు లేవు, మార్కెట్లో చెరుకు ముక్కలే ఉన్నాయి ఎక్కువగా. చెరుగ్గడలు అయితే ఎక్కడా కనిపించలేదండి. సో నైవేద్యం కింద అయితే చెరుకు ముక్క ఇంపార్టెంట్గా పెట్టాలి కదా, చెరుకు ముక్క తీసుకొచ్చాను. అలాగే ఈరోజు ఆదివారం కాబట్టి తిరునాదులు మేళా చేసుకుంటారు కదా, ఇంకా ఆ మేళాకు కావాల్సిన పూజా సామాగ్రి అయితే చాలా ఉన్నాయండి. చెరుగ్గడైతే ఎక్కడా కనిపించలేదు మార్కెట్లో. సో ఇంకా చాలా రష్గా ఉందండి మార్కెట్ అంతా కూడాని. ఎంతమందోనండి ఉసిరి కొమ్మలు తీసుకోవడానికి వచ్చిన వాళ్ళు, ఇంకా తిరునాదుల మేళాకు పూజా సామాగ్రి తీసుకోవడానికి వచ్చిన వాళ్ళు, ఇంకా అస్సలు ఖాళీ లేదన్నమాట. మొత్తం మీద ఎలా అయితేను నేను ఫాస్ట్గా వెళ్ళి నా పూజకు కావాల్సినవన్నీ కూడా తెచ్చుకున్నాను. ఉసిరి కొమ్మ ఇవన్నీ నిన్నటి వీడియోలో మీతో షేర్ చేసుకున్నాను కదా, ఇంకా అందుకేనండి మార్కెట్కి వెళ్ళినప్పుడు వీడియో కూడా షూట్ చేయలేదు. సో ఇంకా పూజ గురించి అయితే ఏమీ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. ముందుగా గణపతి పూజ అయితే చేసుకున్నాను. గణపతి పూజ అంతా పూర్తయిన తర్వాత 365 ఒత్తు ఈ ఉసిరి దీపాలు అయితే వెలిగించుకుని లక్ష్మీనారాయణ పూజ అయితే చేసుకున్నానండి. 365 ఒత్తు వెలిగించినప్పుడు అందంగా చిన్న ఒత్తుగా వెలిగిందండి. తరువాత మొత్తం అంతా చూసారు కదా, ఒక అగ్ని జ్వాలలా అయితే వెలిగేసింది. నాకు చాలా భయం వేసిందండి. వెంకటేశ్వర స్వామి వారి ఫోటోకి వేడి బాగా తగిలేయటం వలన ఆ గ్లాస్ ఏమైనా అవుతుందేమో అన్నట్టుగా ఫస్ట్ కింద పెట్టానండి. సో ఇక్కడ చూసారు కదా, మోహిని అమ్మవారికి ఒత్తి అయితే వేశాను కదా, ఆ ప్లేస్లోనే 365 ఒత్తి అయితే వెలిగించాను. మళ్ళీ కింద పెట్టడం ఎందుకులే, పీట మీద పెట్టుకోవాలి కదా అన్నట్టుగా మళ్ళీ ఆ కింద ప్రమిది తీసి పైన పెట్టానండి. అది కాస్త ఒక పెద్ద మంటలా అయితే వెలిగింది. సో పూజ చేసుకున్నంతసేపు కూడా ప్రశాంతత అన్నది లేదు. ఎందుకంటే ఆ మంట వేడికి ఆ దేవుడి ఫోటో అద్దం ఏమైనా అయిపోద్దేమో అన్నంత ఆలోచనలోనే ఉండిపోయానండి. గడికొకసారి అలా స్వామివారి గుండెల పైన చేయి పెట్టడం, ఆ వేడెక్కుతుందేమో అని చూసుకోవటం అలా సరిపోయింది. అది తీసి మళ్ళీ కింద పెడదామన్నా ఎందుకు వెలిగించింది మళ్ళీ ప్లేస్ మార్చడం అన్నట్టుగా ఇంకా పూజ అయినంతసేపు కూడా అలా ఫోటోని చూసుకుంటూనే ఉన్నానండి. ఫైనల్గా ఎలా అయితేనో ఫోటో అన్నది అంత వేడైతే అటు పక్కకు తగలలేదు. అప్పటి వరకు గాలి కూడా లేదండి. గాలి లేకపోవటం వల్ల ఆ జ్యోతి అన్నది పైకి అలా వెలుగుతూ ఉంది, అటు ఇటు వెలగకుండాని. సో అదే గాలి వేసినట్లయితే మనకి స్వామివారి ఫోటో మీదకి వేడంతా వెళ్ళిపోనమాట. సో నాకు పూజ అంతా పూర్తయిన తర్వాత అప్పుడైతే గాలి స్టార్ట్ అయ్యిందండి. ఫస్ట్లో వేసినట్లయితే మొత్తం ఆ వేడికి ఫోటో అంతా ఇదైపోద్దేమో అనిపించింది నాకు. సో నేను పూజ అంతా కూడా ఫోన్లో పెట్టుకు చేసుకున్నానండి. ఫస్ట్ అయితే
అయితే ఇంకా స్వామివారికి దీపాలు వెలిగించిన తర్వాత స్వామి అమ్మవార్ల అష్టోత్తరం అయితే చెప్పారు. అష్టోత్తరం అంతా కూడా పూజ అయితే చేసుకున్నాను. తులసి అమ్మవారికి కుంకుమ పూజ, స్వామివారికి పూలతో పూజ అయితే చేసుకున్నాను. ఆ పూజ అంతా పూర్తయిన తర్వాత అప్పుడు ధూపదీప నైవేద్యాలు సమర్పించాక లాస్ట్‌లో అయితే ఈ 31 ఒత్తు వెలిగించుకోమని చెప్పారు. అత్తయ్య గారైతే మాకు నార్మల్‌గా ఈ 365 ఒత్తు నార్మల్ దీపాలు వెలిగించుకున్న తర్వాత ఫస్ట్‌లోనే ఈ దీపాలైతే వెలిగించుకుని అప్పుడు నైవేద్యం సమర్పిస్తామండి. కానీ ఫోన్‌లో ఈ విధంగా చెప్పారన్నట్టుగా ఇంక అదే విధంగా ఇంక పూజ అంతా పూర్తయిన తర్వాత లాస్ట్‌లో ఇంకా కదినేటప్పుడైతే ఈ దీపాలైతే వెలిగించానండి. ఈ దీపాలకు కూడా పసుపు, కుంకాలు, పువ్వులు అన్నీ పూజ చేసి వాటికి కూడా సిప్స్ అయితే నైవేద్యం కింద చూపించి స్వామివారికి కూడా చూపించి అక్కడైతే పెట్టానండి. ఈ విధంగా క్షీరాబ్ది ద్వాదశి పూజ అయితే చేసుకున్నాను. ఇప్పుడైతే మనకి ఫోన్లు వచ్చేసినాయి కాబట్టి పూజా విధానాలన్నీ కూడా ఏ విధంగా చేయాలి, ఎలా చేయాలి అన్నది తెలుస్తుంది. పూజారి గారి మీద ఆధారపడకుండా మనం ఫోన్లో పెట్టుకు పూజ అయితే చేసుకోగలుగుతున్నామండి. మా చిన్నతనంలో అయితే క్షీరాబ్ది ద్వాదశి పూజ ఖచ్చితంగా పూజారి గారిని పిలుచుకునే చేసుకునేవారు. సో అందుకే పూజారులు త్వరగా దొరకరు అన్నట్టుగా ఆఫ్టర్నూన్ 3:30కి 4కి కూడా పూజ అయితే స్టార్ట్ చేసేసేవారండి. ఇప్పట్లా మంచి గడియలు ఈ టైంకి పూజ స్టార్ట్ చేయాలి, ఈ టైం లోపల అయిపోవాలి అనే సిస్టమ్ ఏమి ఉండేది కాదండి. వాళ్ళు ఏ పూజ ఎలా చేయాలనుకుంటారో అలాగే ఆ పూజారి గారు ఎప్పుడు దొరికితే అప్పుడే పిలుచుకు పూజ అయితే చేసేసుకునేవారండి. ఇప్పుడు అలా కాదు, పూజ అయితే దుర్ముహూర్తంలో స్టార్ట్ చేయకూడదు, ఈ టైం నుంచి ఈ టైం వరకు పూజ టైం అన్నట్టుగా మనకి టైమింగ్స్ ప్రకారం చేసుకుంటున్నాము. సో అప్పట్లో అలా కాదు, బ్రాహ్మలు ఎప్పుడొస్తే అప్పుడేనండి, ఒక టైం అంటూ ఉండేది ఏం కాదు. ఇంకా క్షీరాబ్ది ద్వాదశి అంటే ఆ రోజు ఈవినింగ్ టైంలో ఈ పూజ చేసుకోవాలి, ఏ టైం అన్నది కాదు, ఎవరి వీళ్ళని బట్టి వాళ్ళైతే ఇంకా పూజారి గారు వచ్చిన తర్వాత పూజ అయితే చేసేసుకునేవారు. ఇప్పుడైతే ఇంక అలా కాదండి. ఇంకొకటి ఏంటంటే వీధిలో ఒకరి ఇద్దరింట్లోని తులసి మొక్కలు ఉండేవి. ఇప్పుడైతే ప్రతి ఒక్కరింట్లోని ఆనవాయితీతో సంబంధం లేదన్నట్టుగా తులసి మొక్క అయితే పెట్టుకుని ప్రతి ఒక్కరు కూడా తులసినైతే పూజిస్తున్నారు. అప్పట్లో నిజంగా లక్ష్మీనారాయణ కళ్యాణం అన్నట్టుగా ఉండేదండి. నిజం చెప్తున్నాను. ఇప్పుడు ఏంటో పూజ చేసుకుంటున్నామంటే చేసుకుంటాం అన్నట్టుగానే ఉంటుంది. కానీ అప్పుడు అలా కాదండి. నిజంగా తులసీమాత కళ్యాణం అంటే అందరూ ఒకే చోట చేసుకునేవారండి. అచ్చం లక్ష్మీనారాయణ కళ్యాణం కళ్ళకు కట్టినట్టుగా బ్రాహ్మలు వివరిస్తూ ఉంటే ఎంత బాగా జరిగేదో. మార్నింగ్ నుంచే కూడా ఇంకా పందిరి వేయటం ఏంటి, నెక్స్ట్ అంతా కూడా మట్టి నేలలు ఉండేవి కదా, అదంతా కూడా ఆవు పేడతో అలికి మెలుకులు ముగ్గులు పెట్టేవారండి. ఈవినింగ్ పూజ టైంకి చక్కగా ఆరుండాలి కదా, అందరూ అక్కడే కూర్చునేవారు. తులసి కోట చుట్టూతా కూడా దీపాలు పెట్టేవారండి. ఒక్కరు దీపాలు పెట్టుకుంటేనే ఇంత నిండుగా కలగా ఉంది కదా, మొత్తం 5-6 కలిసి ఒకే చోట దీపాలు పెడితే ఇంకా కళలో వైకుంఠంగా ఉండేదండి. తులసీదాత్రి లక్ష్మీనారాయణ కళ్యాణం అంటే అప్పట్లోనేనండి నిజం చెప్పాలంటే. ఇప్పుడు ఎవరింట్లో వాళ్ళం ఇలా చేసుకుంటున్నాం కానీ ఆ రోజులే బాగుండేవి. ఇంక అందరం పిల్లలు వెళ్ళేవాళ్ళం. పూజ అంతా అయిన తర్వాత లాస్ట్లో అందరూ కూడా అటుకులు నైవేద్యం కింద సమర్పించినవి ఉంటాయి కదా, అవైతే పిల్లలకి ప్రసాదం పెట్టేవారండి. ఆ విధంగా అప్పుడు కళల వైకుంఠంగా జరిగేది తులసి కళ్యాణం. సో ఇంకా పూజ అంతా పూర్తి అయిపోయిన తర్వాత ఇంకా టిఫిన్స్ అయ్యాక ఇంకా హౌస్ క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశానండి. ఇంట్లో ఏ పనులు ఎలాగున్నా కూడా ఇంక ఈ క్లీనింగ్ పని అయితే తప్పదు కదండి. ఇంకా తిన్నవన్నీ తోముకోవటం, పూజకు సంబంధించినవన్నీ కూడా సర్ది పెట్టాను కదా, మళ్ళీ దీపాలు కొండెక్కిన తర్వాత అవన్నీ తీయటం, ఇంకా గిన్నెలన్నీ క్లీన్ చేయటం. నెక్స్ట్ డే కూడా కార్తీక సోమవారం ఒకటి కదండి, ఇంకా మళ్ళీ కార్తీక దామోదరుడి పూజ ఇవన్నీ ఉంటాయి కదా. తెల్లవారుజామున 4కి లేచినా కూడా ఇంకా మార్నింగ్ 8 వరకు అవన్నీ సరిపోతాయి కదా అన్నట్టుగా ఇంక ఈరోజు ఎంత లేట్ అయినప్పటికీ కూడా నైట్ ఇవన్నీ క్లీన్ చేసుకుని మొత్తం పూజా సామాగ్రి కూడా క్లీన్ చేసి పెట్టేశానండి. ఈ ప్లేట్లో మార్నింగ్ దీపాలు వదులుకోవడానికి ప్లేట్లు ఇవన్నీ ఉండాలి కదా. ఇక్కడ మీరు చూసినట్లయితే వంట సోడా ఉంటుంది కదా, వంట సోడా ప్లేట్లో పడిపోతే ప్లేట్ కలర్ అలా చేంజ్ అయిపోయిందండి. ఇంకా పూజకు సంబంధించినవి కూడా అన్నీ తీసేసాను. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ ఇక్కడ కడిగేసి ఇక్కడే కార్తీక దామోదరుడి పూజ అయితే చేసుకుంటాను కదా. సో చూసారు కదండి మా ఇంట్లో క్షీరాబ్ది ద్వాదశి పూజ అయితే ఏ విధంగా చేసుకున్నాను అన్నది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోలు మన ఛానల్లో మీరు చూడాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను ఏ వీడియో పోస్ట్ చేసినా నోటిఫికేషన్ అయితే మీకు వస్తుంది. బాయ్.